ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి బడ్జెట్కి సిద్ధపడుతోంది. ఈసారి ఎంత బడ్జెట్ ప్రవేశపెడతారు అనేది ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి టీం మొత్తం దీనికి సంబంధించి కసరత్తు చేస్తోంది. కేబినెట్ అంతా అనేది దాదాపుగా ఈసారి అంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా 50 లక్షల కోట్ల బడ్జెట్తో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఏపీ వంతుగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ఆర్థిక సంవత్సరం కోసం ఇప్పుడు బడ్జెట్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టబోతోంది. గత ఏడాది జూన్ 12న అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏడాది చివరిలో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టింది. అయితే ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలోనే కసరత్తు చేస్తున్నారు. ఈ మధ్యనే ఢిల్లీలోని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ వనగారియాతో చంద్రబాబు నాయుడు గారితో పాటు పయ్యావుల కేశవ్ కూడా కలిశారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి వచ్చే నిధుల మీద కూడా చర్చించారంట. అలాగే కేటాయింపుల మీద కూడా చర్చించారు. ఏపీలో ఆర్థికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఈయనతో మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వివరణాత్మకంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. అనేది రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు వీలుగా ఉదారంగా కేటాయించాలని కోరుకుంటున్నారు అనేది. ఏది ఏమైనా ఇవన్నీ లెక్కలు వేసుకునే ఇప్పుడు బడ్జెట్ ఉండబోతుంది అనేది. అలాగే రేపు రాష్ట్ర మంత్రివర్గం కూడా సమావేశం కాబోతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల తేదీని కూడా ఖరారు చేస్తారు. 24 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది.